ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారని విజయోత్సవ వేడుకలు చేసుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మెట్పల్లి ప్రాంతాల్లో అభివృద్ధి చెందినట్లు గుర్తు చేశారు. కోరుట్లలో ఆసుపత్రి నిర్మాణాన్ని బీఆర్ఎస్ 90% పూర్తి చేస్తుందని రేవంత్ రెడ్డి మాత్రం మిగతా 10% పూర్తి చేయలేక పోతున్నారన్నారు. అంతేకాకుండా 180 దేవాలయాలకు, సంఘాల భవనాలకు, రోడ్లకు నిధులు మంజూరైన కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కోరుట్ల అదేవిధంగా మెట్పల్లి హాస్పిటల్స్ కోసం దాదాపు మెట్పల్లి హాస్పిటల్కు 6 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఆనాడు హరీష్ రావు గారు మంత్రి గారు వైద్యశాఖ మంత్రిగా వారు తీసుకొచ్చి ఫౌండేషన్ స్టోర్ చేసి పని కూడా దాదాపు పూర్తిస్తారు. ఒక 10% పని దాంట్లో 3.5 కోట్ల వరకు పూర్తయిపోయింది. కానీ 2.5 కోట్ల పిలిచారు. పాప ఆయనకు 2.5 కోట్లు రావాలి, 1 కోటి రూపాయల బిల్లు వచ్చింది ఆయన ఆపరేషన్ పని. అదేవిధంగా మేము అప్పుడున్న ప్రభుత్వంలో 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి కనుక కోరుట్ల మెట్పల్లి 2 మున్సిపాలిటీ కూడా TUFIDC కింద 15 కోట్లు మంజూరు చేపిస్తే దాని పేరు మార్చి ఉన్న 2 సంవత్సరాలకు ఉన్న పేరు మార్చి UIDPHDF అని చెప్పి కొత్త ఫండ్ పెట్టి గవ్వే ఇచ్చిన పనులకే వాళ్ళ పేరు చేంజ్ చేసి వచ్చారు. కానీ అది కూడా ఇప్పటికీ పురోగతి లేదు, ఎక్కడ కూడా పన్ను కూడా స్టార్ట్ లేదు. అదేవిధంగా కోరుట్లలో అదేవిధంగా 2 మున్సిపాలిటీస్ అదేవిధంగా అన్ని మున్సిపాలిటీ కూడా అప్పుడు 15 కోట్ల రూపాయలు మనకు ఇచ్చడం జరిగింది. జగిత్యాల కానీ, రాయకల్ కానీ, ధర్మపురి కానీ. రేపు జరిగే